హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 1 ఆఫ్ ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. నేను మీ హోస్ట్ జితేష్ కృష్ణ. ఇంకా స్టార్ట్ చేద్దామా? నేనేంటి నా స్టోరీ మీ అందరితో చెప్పడం ఏంటి? అయినా ఈ రోజుల్లో ఆడియో బుక్స్ని డబ్బులు పెట్టి వింటున్నారంటగా, అలానే నా కథ కూడా వినండి. ప్రతి ఒక్కడి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటే మంచి కథ అయినా ఉంటుంది, లేదా పరమ చెత్త కథ అయినా ఉంటుంది. కానీ నా లైఫ్లో ఏంటో మంచి చెత్త రెండూ కలిసిన అదో రకమైన కథ ఉంది. సరే, ఇక వినండి నా ప్రేమ బాధ. సారీ, నా ప్రేమ గాథ. ఎక్కడి నుండి మొదలు పెడదాం? నా పేరు విక్రమ్. నేను అప్పటికి బీటెక్లో జాయిన్ అయ్యి 6 ఏళ్ళు అవుతుందన్నమాట. పాస్ అయిపోయాము, కానీ జాబ్ సెర్చ్ కోసం బెంగళూరుకు వచ్చా. అలా బెంగళూరు నగరపు బసవనగుడిలో బస చేస్తున్న నేను జాబు లేక, జీవితం ఎటుపోతుందో తెలియక పిజ్జా అయినా తిందామని షాపుకు వెళ్ళా. అయినా అక్కడ ఎన్నో పిజ్జాలున్నా నాకు తెలిసింది ఒకే ఒక్కటి. దాని పేరు మార్గరేటా అన్నమాట. వేరేవి తినాలనున్నా నోరు తిరగని సిచ్యువేషను. అలా ఆర్డర్ ఇచ్చి ఇలా కూర్చున్న నాకు పక్క టేబుల్లో ఒక పుల్లారవ అన్నమాట బాగా తట్టింది. ఏంటంటే, ఆ డోర్లో నుండి వస్తున్న ఆ బ్లూ కలర్ శారీ అమ్మాయిని చూడరా, దేవతలాగుంది అన్నాడు. మనం నార్మల్గా ఉన్న అమ్మాయిని తల తిప్పి చూస్తాం, ఇంకా ఇంత హైప్ ఇచ్చిన అమ్మాయిని చూడకపోతే మన విఐపి బాయ్స్ పరువెంగాను. మీరే చెప్పండి. అలా ఒక డివోషనల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న నిమిషాన ఇలా నా ఆర్డర్ నా టేబుల్ మీదకి వచ్చిన సెకండ్, అరే ఎవడరా రైటర్ రే, సరే, పాల సముద్రం పైన పడిన నీలి మేఘాల రంగు చీర కట్టిన 16 అణాల తెలుగు అందం డోర్ నుండి లోపలికి వచ్చింది. వచ్చింది. తర్వాత కథ తెలుసుకోవాలంటే మీరు వినాలి ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా బాధ. మెయిన్ స్టోరీ రాసింది రామకృష్ణ. వాయిస్ ఓవర్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ బై జితేష్ కృష్ణ. నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్. ఇట్లు మీ జితేష్ కృష్ణ.